ఒక్కసారి ఆ రేప్ కేసులో జైలుకి వెళ్ళిన తర్వాత మొదటిసారి ములాఖాతులో మీ పిల్లలు మీ భార్య వచ్చినప్పుడు ఏమనిపించింది? మా భార్య వచ్చింది సార్. ఏమన్నారా? ఆమె చూడగానే మీరు కళ్ళలో కలిపెట్టి ఆమె డైరెక్టర్ అన్నది, నువ్వు చేసేదాన్ని కాదు ఇట్లా సంగతి అంటే నీకు నమ్మకం ఉంటే సరిపోతుంది అని చెప్పి అన్న. అంటే భార్య నమ్మితే చాలా అన్నది మీకు నమ్మకం అని చెప్పి అన్న తర్వాత మన ఇక మా నాన్న లేడు, మా పెదనాన్న వాళ్ళు, మా పెదనాన్న కొడుకు వాళ్ళందరూ కొంచెం క్యాపిటల్ సిటీ ఉన్నోళ్ళు. సరిగా వీడు చేస్తోడు కాదు, అలాంటి కాదు, సరే ఏదో అయిపోయింది అని చెప్పి వాళ్ళు బెయిల్ గురించి అంటే బెయిల్ గురించి అది కాకుండా లేటుగా ఇవిడితోనే ఇక ఫాస్ట్ ట్రాక్ లేపించిండు. ఫాస్ట్ ట్రాక్ లేపించి మళ్ళీ నేను బయటికి వెళ్ళిన తర్వాత 27 డేస్కో 10 ఇయర్స్ పడేటట్టు చేసిండు. నాకు ఎవరో అనే తెలియని వాళ్ళు కూడా మా లాయర్ మాట్లాడుతుంటారు కదా, ఒక 25 ఇండ్లు 30 ఇండ్లు తేడా ఉన్నోళ్ళు కూడా నాకు నేను చేయంగా చూసినా అని చెప్పేవాళ్ళు కొంతమంది. ఎందుకు అంతమంది శత్రువులు ఎందుకు మీరు కొనుక్కున్నారు? నేను కొనుక్కోలేదు సార్. ఇప్పుడు నేను మీ ఇంటర్వ్యూలో వాళ్ళని కూడా పిలుస్తాను సార్, ఇక్కడికి వచ్చి చెప్తారు వాళ్ళు. ఆ రోజు ఇట్లా వాళ్ళు ఎవరు చెప్పించింది సార్, మన కోర్టు కానిస్టేబుల్ చెప్పిస్తాడు, ఎవరు చెప్పిస్తారు సార్. ఎందుకు మీ మీద అంత కక్ష? మా మీద కాదు సార్, వాళ్ళకి ఇప్పుడు కేసు ఒకటి గెలవాలంటే వాళ్ళు గెలవడం కోసం ఉంటుంది, మేము గెలవడం కోసం ఉంటుంది సార్. మా లాయర్ నాకు గెలవడం కోసం, పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాళ్ళు గెలవడం కోసం ఉంటుంది. ఎందుకంటే ఇన్ని ఇయర్స్ లోపల నేను క్రైమ్ ఎవరి కేసు ఎలా ఉంటుందన్నది కూడా మేము ఇప్పటివరకు నేను తెలుసుకున్నాను సార్. వేరే దృశ్యంగా నేరా సార్ చాలా అదే కాకుండా జీవితాన్ని కోల్పోయిగా నేను బయటకు వచ్చిన తర్వాత కూడా నేను బతకడానికి కూడా అది అనిపించలేదు సార్. నాకు సమాజం లోపల ఛాయగా అనిపించింది, లేకపోతే ఇంకా ఏమైనా అయిపోతాను అనుకున్నా. అక్కడి లోపల వినయ్ కుమార్ గారు కొన్ని పీటీ పర్యటనలు చేయించుడు, క్రమశిక్షణ నేర్పుడు, మురళీబాబు గారు ఎవరికి ఏం పని కావాలి ఇది జ్ఞానం చేయించుడు, అన్ని అవిధీల ఎక్సర్సైజ్ చేయించుడు, యోగా చేయించుడు, ఇవన్నీ ఒక క్రమంగా అప్పుడు బయటకు వచ్చిన తర్వాత నాకు ఒక రకమైన ఏమైపోతానో అని చెప్పి ఒక రకమైన భయం ఉండేది. కానీ 5 ఇయర్స్ మళ్ళీ కోర్టు నుంచి అయిపోయిన తర్వాత లోపల భౌతికత చదివాను సార్. గుళ్ళో పూజలు చేసేవాడిని, వినాయకులు పెట్టిందంటే నేనే అయ్యగారును, ప్రతి ఏ పూజ చేసినా కూడా నేనే పోలే. అలాంటి ఒక రాక్షసులాగా ఉండి ఒక రాములాగా తయారైన అనుకుంటే సరిపోతుంది. ఇక వచ్చుడితో లోపంచెలు నాకు నువ్వు సపోర్ట్తో మారినావు, చాలా మంచివి. లోపంచెలే మురళీబాబు నీకు జాబ్ ఇస్తానా, నువ్వు మంచిగా చేసుకో, ఇప్పుడు పంతులు ఇట్లా సంగతి అంటే వినయ్ కుమార్ గారు సింగ్ గారు నీకు ఇట్లా ఇచ్చిండ్రు. జైల్లో ఉన్నప్పుడు మీరు భగవద్గీత చదివాని అంటున్నారు, గుళ్ళో అయ్యగారు ఉద్యోగం చేస్తారంటున్నారు, యోగా చేస్తామని చెప్తున్నారు. అప్పుడులో మీ అంటే రాక్షసుడుగా ఉన్న హరీష్ రాముడుగా మారారని మీరు సర్టిఫికేట్ ఇచ్చుకుంటున్నారు. ఆ టైంలో చేసిన తప్పు గురించి ఏమైనా మీరు పశ్చాత్తపడ్డారా? నేను చెప్తున్నా కదా సార్, వాస్తవంగా నాలాంటి వాళ్ళు చాలామంది ఇది అన్యాయ కేసులలో అదైపోతానన్న ఉద్దేశం మీదనే భావిస్తున్నా సార్, నేను ఉద్దేశంగా. కానీ ఇప్పుడు కూడా మీ కేసు తప్పని అనుకో కాదు సార్, నేను చెప్తున్నా కదా సార్. నేను నేను ఒక్కోసారి అనుకుంటా భగవంతుడు ఇలా రాసిండు, సరే అది అనుభవించక తప్పదు అని తృప్తిపడతా. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా కూడా ఇప్పుడు నా దగ్గరికి ఎంతోమంది వస్తారు సార్, కొన్ని వందల మంది పెట్రోల్ కొట్టుకున్నాక వస్తారు. అందరూ ఒకలా ఉండరు, ఒకవేళ తొందర కొట్టరాదా అంటారు, ఏం చేస్తున్నావు అని కొందరు అంటారు. సార్ అట్లా కాదు సార్, కొంచెం చూడండి సార్ అని ఒక వినయంగా జ్ఞాన పరజ్ఞానంగా చెప్పగలుగుతాం. ఎందుకంటే మేము అనుభవించింది సరిపోతుంది అని చెప్పి ఆ విధానంగా చేసి చంపితో రేప్ చేయలేదు అని మీరు చెప్తున్నారు, కానీ సహజీవనం కూడా తప్పు అన్నది సార్. సమాజంలో ఏది మొప్పించినా మొప్పలేరు సార్. ఇప్పుడు మీరు అన్నట్టు సహజీవనం కూడా కాదు, ఎందుకంటే ఆమె పెళ్ళయింది, మీకు పెళ్ళయింది సార్, మీ ఇద్దరు ఆ విధంగా శారీరకంగా కలవడం అనేది కూడా చట్టం తప్పు అని చెప్పి సార్ ఒకటి చెప్పంటారా సార్, మీరు అన్నది అన్ని విధాలుగా నేను చెప్పాను సరిగా. ఎందుకంటే నాకు భగవంతు దయవల్ల ఇప్పుడు నేను కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నా. గతం నాకు అయిపోయింది సార్. నా జీవితం లోపల మరో జన్మ అంటే వికే సింగ్ గారు, వినయ్ కుమార్ గారు నాకు ఇచ్చారు. ఇంకోటి ఇప్పుడు కొంతమంది చుట్టాలు కానీ మా అక్క చెల్లెలు కానీ కొంతమంది నాకు దూరం అయిపోలేనా, ఇప్పుడు నా బంక్లో పనిచేసే వాళ్ళైనా కూడా వాళ్ళు నాకే చుట్టాలు అనుకుంటారు సార్. మొన్న అవగతానికి పెళ్ళయింది, మేమే అందరం కలిసి పోయినాం సార్, బంధువులు మేమే అనుకుంటున్నాం. సమాజం లోపల ఇది సరిపోదా సార్? ఒకటి కేసు వల్ల మీ కుటుంబ సభ్యులు చాలామంది దూరం అయ్యారు. కొంతమంది చెప్తున్నా కదా సార్, ఇప్పుడు ఏంది అనేది వాళ్ళ అంతరాత్మకు తెలుసు. కానీ కాదు హరీష్ అంటే ఏంటిది, హరీష్ ఈజ్ అ బ్యాండెడ్. బిజినెస్ లోపల నాకు 14 మంది దానికి పనిచేసే వర్కర్స్ చాలా అది సార్.
నేను చెప్పదలుచుకుంటే నాకు వచ్చింది ఇప్పుడు అనుకోండి కొంతమంది చార్మంది చరిత్ర ఉంటుంది అనుకోవచ్చు, ఒకరికి చరిత్ర ఉంటుంది సార్. కానీ ఒకటి ఏంటి సార్, ఇప్పుడు ఇలా ఒకటి మీరు నాకు కలవడం అది ఎందుకంటే నేను మర్చిపోయిందని మీరు జ్ఞాపకం చేస్తున్నారు. అంటే మర్చిపోయింది జ్ఞాపకం చేసి మిమ్మల్ని బాధ పెట్టాలని ఉద్దేశం నాకు కాదు. అలాగే సార్, ఒకటి చెప్పేంటారా సార్, ఇప్పుడు ఎలా బాగుపడుతున్నారో ఇంకా మంచిగా బాగుపడండి అనేది మాకు మా సార్లు ఇప్పటికైనా చెప్తారు. ఒక సైప్ కానీ లేకపోతే ఒక పెట్రోల్ ఏది కానీ ఒక క్రమశిక్షణ పాటించకపోతే పిలుస్తారు, ఏమే ఇంకా మారతలేవు ఏంటిది లేదు సార్, ఇట్లా పొరపాటు ఇట్లా అయిపోయింది అట్లా. ఇప్పటికి మేము దానిని అడిగిన ఒక రకంగా మేము దీనిలో మా బంకు మాకు ఒక ఆస్తి ఇదే, మాది ఆఫీస్ ఇదే, మాకు ఇదే. వినయ్ కుమార్ గారు మాకు ఇచ్చిండు. అప్పుడప్పుడు మురళీబాబు గారు కూడా వచ్చి మాకు సార్ బాబు అంత మంచిగా సార్ మంచిగా చేసుకున్నాను, హ్యాపీగా చేసుకున్నాను సార్ అని ఇట్లా మాకు కూడా వస్తుంది సార్. మాకు ఈ కేసు నుంచి మీరు బయటకు వచ్చిన తర్వాత ఒకవేళ ఈ ఆధారంగా కల్పించకపోతే జైలధికారులు, మీరు ఆల్రెడీ రేపిస్ట్ అని మీకు బయట సొసైటీ ముద్ర వేసింది కాబట్టి జైలధికారులు మీకు ఇటువంటి ఉద్యోగం కల్పించకపోతే మీ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? కొంతమంది ఏమైపోవాలో అంటే చాలామంది నాకు అక్కడ లోపల నేను ఈ యొక్క లోపల క్రమశిక్షణ అనేది నేర్పకపోతే మాత్రం చాలామంది తయారైపోవు సార్. ఈ పీటీ పడడం అని కానీ, ధ్యానం అని కానీ, యోగా అని కానీ, ఈ మురళీబాబు ప్రవేశనాధికారి మురళీబాబు గారు కానీ, జైలర్స్ ఉంటారు శ్రీనివాసరావు గారు. ప్రశ్న సార్ చెప్పండి, నేను అనేది అదే ఏమైపోతారనే సంగతి చెప్తున్నా సార్. గవర్నమెంట్ అదే సార్, కల్పించకపోతే కూడా అలా బయట మళ్ళీ ఏం చేయకుండా అలా లోపల అంత ప్రవర్తన మారుస్తున్నారు సార్. ఆ ప్రవర్తన మారిన తర్వాత కూడా బయటకు వచ్చిన తర్వాత కూడా ఏదన్నా ఒకటి చేసుకునే అవకాశం కల్పించేటట్టు లోపల తయారు చేస్తున్నారు. విన్నారా సార్? ఒక మృగం లాంటి వాళ్ళని కూడా ఒక సాధు జంతువులాగా తయారు చేయడానికి వాళ్ళు చాలా కృషి చేస్తారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మీకు మీ గ్రామంలో మీకు ఎలాగా చూసారు జనాలు? అనవసరమైన కేసులో పోయినావు కదా, ఏం తప్పలేదు కదా అని చాలామంది అన్నారు. కొంతమంది అయ్యో అనవసరంగా ముండ నీ మీద కేసు పెట్టిందని చెప్పి కొంతమంది అన్నారు. అని ఒక విధానంగా పిల్లల పరిస్థితి, మా పిల్లలు డిగ్రీ చదువుతున్నారు సార్. వాళ్ళు ఎలా ఎలా బాధపడ్డారు? బాధపడండి ఏం లేదు సరిగా అప్పుడు మేము చెప్పుకోగట్టుగా డాడీ ఏదో అయిపోయింది ఒక కళ అనుకో. ఇప్పుడు ఎందుకంటే డిగ్రీ ఫైనల్ అయిపోయినాయి కాబట్టి వాళ్ళు కూడా అంటే పిల్లలు భారీ సపోర్ట్ ఉంది కాబట్టి మీకు ఆ ధైర్యం ఎక్కువ. ఫైనల్గా చెప్పండి హరీష్ గారు, మీకు చెప్తున్న వ్యవహారంలో తెలుసో తెలియకో జరిగింది. మీరు అన్నారు రాక్షసులు నాటుకునే రామున్నాయి అని, కానీ రాక్షసుడు అవ్వకుండా ఉండడానికి వేరే నెక్స్ట్ వచ్చిన జనరేషన్ మీరు ఏం చెప్తారు సార్? నేను అన్నదానికే మళ్ళీ మీరు కొన్నిటికి జవాబు లేని ప్రశ్నలు ఇస్తాను. మీరు ఒకటి అడిగిందంటే మీరు నేను అన్నదానికి మీరు నాకు రిప్లై ఇస్తారని అనుకుంటే ఈ ప్రశ్నలు నేను వేయబోతున్నాను. నేను లోపల నేర్చుకునే దాని గురించి నేను ముందే చెప్పాను సార్. మీలాగా జరగకుండా ఉండాలంటే ఏం చెప్పబోతున్నారు? నాలాగా వేరే వాళ్ళు కాకుండా ఉండాలంటే సార్ ఎవరు చెప్పంటారా సార్? మీలాగా నాలాగా జరగకుండా ఉండాలంటే అర్ధరాత్రి లోపల ఆడది తిరగదు అని ఆడది తిరిగే రోజు కావాలి అని చెప్పి గాంధీ మహాత్ముడు ఉన్నాడు. అది మొగోడు తిరిగిన రోజులు వస్తాయి సార్. అప్పుడైతే మీరు అన్నట్టు అవుతుంది. రియల్ సార్. హలో సార్. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. Please subscribe iDream. దయచేసి iDreams మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.